సమావేశానికి వచ్చిన మా తాండా ప్రజల వాసులు, నా పేరు రాత్లావతి రెడ్డి నాయకు. నేను కూడా చిన్నప్పటి చదువుతూ నా తెలివితోనే కష్టపడుతూ నేను చిన్న రైతు నుంచి చదువుతూ రైతు వృత్తి చేసుకుంటా మీ తాండాలో ఈరోజు రావడం జరిగింది. ప్రత్యేకంగా 94-95లో మా తాండకు చాలా కరెంటు ప్రాబ్లం ఉండే, నీళ్ళ ప్రాబ్లం ఉండే, విద్యుత్ లేవు. అప్పుడు కిరసనాయిలు దీపాలు పెట్టుకొని చదువుకోవాలి, రోడ్లు లేవు సక్రమంగా, బడి లేదు పిల్లలకు చదువునికి. అట్లాంటి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఆ కాలంలోనే 1999లో మన డిపిఎఫ్ నుంచి బిల్డింగు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బిల్డింగు కూడా నిర్మాణానికి 4 నెలల్లోనే నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి పనుల్లో కరెంటు కానీ, మరియు సీసీ రోడ్లు కానీ, మరియు అండర్ డ్రైనేజ్ కానీ అట్లాంటివి నా హయాంలో వాటర్ బోరు, ఇంటింటికి నల్ల కలెక్షను, బాత్రూమ్స్, ఇంకుడు గుంతలు, మరియు నా గ్రామ పంచాయతీ కాకుండా బూరుగుల ఉమ్మడి గ్రామ పంచాయతీలో 7 తాండలు, 3 గ్రామాలు, పెద్ద గ్రామ పంచాయతీ బూరుగులలోనే డిప్యూటీ సర్పంచ్గా గెలుపొంది మా తాండా అభివృద్ధి బాటలో చేపట్టినాను. మరియు అట్లే కొనసాగుతూ 5 సంవత్సరాలు కంటిన్యూషన్లో మన కేసీఆర్ అన్న గారు ఈ తాండావాసులకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు ఏర్పడాలి, మన తాండాలు మోసాలు, నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు ఏర్పడాలి అని మన కేసీఆర్ అన్న గారు తాండాలను ఖచ్చితంగా గ్రామ పంచాయతీగా గుర్తించినందున మన తాండా కూడా కడియాలకుంట, బూర్గడ్డ, తిమాష్పల్లి తాండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించురు. ఆ గుర్తు మేరకు నేను కూడా మళ్ళా 2019లో ఏకగ్రీయంగా విన్ అవుదాము అని అనుకొని మాట్లాడుకొని అదే టైంలో మా మిత్రులందరూ సహకరిస్తే నీవు సర్పంచ్గా నేను పోటీ చేయడం జరిగింది. కానీ పోటీ కాకుండా సవాల్తో ఆగిపోయినాం. అంతలోనే మా మిత్రులందరూ అన్నారు, ఇప్పుడు నువ్వు ఒకసారి డిప్యూటీగా తీసుకో, నెక్స్ట్ సారి కాబోయే సర్పంచ్ని చేస్తాము, నెక్స్ట్ కడియాలకుంటకు మీరే ఉంటారు, మీకు చేద్దాము అని అనడంతో ఆ కాలంలో నా కోరికను నెరవేర్చుకున్నాను. ఇప్పుడు కూడా ఆ స్టేజ్గా నేను అడిగినా కానీ మా మధ్యలో మనసు పరసాలు వచ్చి మమ్మల్ని ఏకకుండా, సరే ఇక మీది నాది, నీదే మీరు అన్నందుకు చలో ఏమన్నా కానీ ఆట కబడ్డీ వేసుకుందాము, కబడ్డీలోనే గెలుస్తాము, ఓడుతాము, ఎవరి విజయం వాళ్ళే ఘన విజయం చేసుకుందామని ధీమాతో నేను ఈ గ్రామ పంచాయతీ కడియాలకుంట తాండాలో సర్పంచ్గా అభ్యర్థిగా బాల్ గుర్తు రావడంతో ఈ విజయాన్ని బాల్ గుర్తు మా తాండా ప్రజలు గెలిపిస్తారని ఆశతో మరియు నా తాండా అభివృద్ధి పనులు ముందంజలో వెళ్తానని ఈ సభాముఖంగా మీ అందరి ముందుగా నేను మాట్లాడటం జరిగింది. ఈ మాటలతోనే కాదు, అభివృద్ధి పనిలో నేను ఇంకా ముందుగా చురుకుగా వెళ్ళి తాండాలను ఖచ్చితంగా అండర్ డ్రైనేజ్లు కానీ, సీసీ రోడ్లు కానీ గతంలో కూడా నా హయాంలోనే మొత్తం డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ కూడా ఏమైనా రిపేర్లు కానీ, అండర్ డ్రైనేజ్లు కానీ ఏమైనా ఉన్నా కానీ, మంచి నీరు సమస్య కానీ ఎట్లాంటివి కానీ ముందుకుండి మీ సహకారంతో నేను ముందొస్తాను. మీ ఓటు అమూల్యమైన ఓటేసి బాల్ గుర్తునేసి గెలిపిస్తారని మా తాండా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం చిన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బాల్ గుర్తుకే
ఈరోజు నా ఓటు ప్రజలకు నేను విజ్ఞప్తి ఏంటంటే, నా పేరు రెడ్డి నాయక్ అని వస్తుంది. నాది సీరియల్లో 4వ నంబర్ ఉంటుంది. అక్కడ మీకు బాల్ కనిపిస్తుంది. ఆ బాల్ను మీరు ముద్ర గుద్దినట్టు గుద్దేసి ఆ బాల్ను అతి మెజార్టీతో గెలిపించాలని నా కోరిక, నా విజయము. మీ వెంట నేను ఉంటానని మరి ధన్యవాదాలు తెలుపుతున్నా. నా గుర్తు బాల్, నా సీరియల్ 4 నంబర్, నా గుర్తు బాల్.